సరే ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా నీ రీప్లేస్మెంట్ లాగా స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్, సెకండ్ స్టేజ్ వరకు మనం ఈ పిఆర్పి లాంటివి చేయొచ్చు, పెయిన్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయింది అని అంటే ఇంకా మనం సర్జరీయే మ్యాండేటరీ అని అట్లా నీ రీప్లేస్మెంట్కి ఎట్లయితే చెప్తారో హిప్లో కూడా మనం అలాగే డిమాక్రేట్ చేయొచ్చా? యంగ్ పర్సన్ ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ సడన్గా నడిచేటప్పుడు ఒక రకమైన నడకలో వేరియేషన్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లింపింగ్, యాంటాలజిక్ గెయిట్ అంటాం. అంటే నొప్పి వస్తుంది కాబట్టి ఆ కాలు మీద బరువు ఎక్కువసేపు పెట్టకుండా టక్కని తీసేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఎవరైతే నైట్ పెయిన్, రాత్రి నిద్రలో కూడా పడుకుంటే కూడా నొప్పిగా ఉందో, నైట్ పెయిన్స్ అండ్ రెస్ట్ పెయిన్, కూర్చొని ఉన్నా కూడా నొప్పి ఉంటాం, ఈ రెండు వచ్చేవరకు వాళ్ళకి ఆపరేషన్ అనేది అవసరం లేదు. తిరుగుతూ ఉండొచ్చు, కొద్ది గొప్ప నొప్పిగా ఉన్నా కూడా, కొంచెం కుంటుతూ ఉన్నా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రెండు కుదరవో, ఎప్పుడైతే ఈ పెయిన్ ఎక్కువైపోతుందో ఆ స్టేజ్లోనే రీప్లేస్మెంట్కి రమ్మంటాం. మెడికల్ మేనేజ్మెంట్, పెయిన్ కిల్లర్స్ వాడుకోవటం, నడిచినంతకాలం నడవటం, నా వల్ల కావట్లేదు, ఇక నా లైఫ్ స్టైల్ బాగా కష్టంగా ఉంది అన్న రోజు మాత్రమే రీప్లేస్మెంట్ సర్జరీలోకి వెళ్తాం.